మల్లికార్జునరావు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పరిపాలన ఎలా ఉందంటారు? హాయిగా నిద్రపోతున్నాం. పనితీరు పరంగా ఎలా ఉందంటారు? పనితీరు బాగానే ఉంది, పర్వాలేదు. ముందు ప్రశాంతంగా నిద్రపోతున్నాం. నిన్నటిదాకా ఎవడొచ్చి మీద పడతాడో, ఏది ఎక్కడ ఉందో పంప మునుగుద్దని భయపడ్డాం. ఇవాళ అదేం లేదు. అంటే పథకాలన్నీ అందుతున్నాయి అంటారా? పథకాలు అందేవాడికి అందుతుంటాయి. అవి పథకాల కోసం కాదు, మనం సేఫ్టీగా బజార్లో ఉన్నాం లేదా, ఇంటికాడ ఉన్నాం లేదా, అది కావాలి. అభివృద్ధి పరంగా ఎలా చేస్తున్నారు? అభివృద్ధి పర్వాలా తీసుకొచ్చారు. ఇవన్నీ లేకపోతే నిరుద్యోగ సమస్య ఎక్కువ అయ్యేటట్టే ఉంది. అందుకని పర్వాలేదు. కంపెనీస్ తీసుకొస్తాను అంటున్నారు, ఇది ఎంతవరకు నిజమంటారు? తీసుకురాగాళ్ళు ఆ దమ్ము ఉంది. అబ్బకి మించినోడే కొడుకయ్యాడు, అతను కూడా తీసుకొస్తాడు. చూసుకున్నట్లయితే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో 87,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు. దీని గురించి మీరేమంటారు? అది మనకు అంతగా నాలెడ్జ్ లేదులే, కానీ ఓ పరంగా అభివృద్ధి చెందుతుందని అనుకోవాలి. అంటే వైజాగ్ని మరో ఐటీ హబ్గా తయారు చేయాలి, అదే అవుతుందంటారా లేదా? అవ్వచ్చు, బాగానే ఉంటుంది. అలా అంటే నిరుద్యోగ సమస్య ఇది డెవలప్మెంట్ అయితే తీరుతుందంటారా? అది మనుషుల్లో ఉంటుందండి. ఒక్కోటి ఇవాళ బీటెక్ చదివినా జేబులు కొడదామని అలవాటు చేసుకుంటున్నాడు కదా. అది ఆ అలవాటు కాదు. నేను నిజాయితీగా నిలబడాలనుకున్నాడు, నిరుద్యోగ సమస్య ఉండదు. అది గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమిది చూస్తున్నారు, తేడా ఏముందంటారు బాబాయ్? భయం వేస్తుంది. అది మీ అభిప్రాయం ప్రకారం నార్మల్గా చెప్పండి. అది భయం వేస్తుంది, ఇది భయం లేదు, అది సంగతి. లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? చెప్తున్నా అబ్బకన్నా మించినోడు అయ్యానని. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? అది కొద్దిగా కులంలో లాగుతున్నాడు ఆయన. అది కొద్దిగా తగ్గించుకుంటే సూపరే. మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఈ కాడక బాగా తల్లి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగానే ఉందండి. అంటే రోడ్ల విషయంలో కానీ అభివృద్ధి పరంగా కానీ ఎలా చేస్తారంటారు? అభివృద్ధి ప్రకారంగా అన్ని బాగానే ఉన్నాయండి. రోడ్ల విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ బాగానే ఉన్నాయి. అన్ని క్యాంటీన్ విషయంలో కానీ ప్రభుత్వ విషయంలో కూడా చాలా బాగున్నాయండి. అంటే ఆయన శాఖ పైన ఆయన న్యాయం చేయగలుగుతున్నారంటారా లేదా? ఆయన చాకరీగా అన్ని చేస్తున్నారు. సీఎం గారు చేస్తున్నారు, మోడీ గారు చేస్తున్నారు. శ్రీశైలం వెళ్ళారు కదా. ముగ్గురు కూటమి ప్రభుత్వం ఎలాగుందంటే ఫోన్లో చూస్తున్న అందరికీ తెలుస్తుంది, కానీ వీళ్ళు ముగ్గురు ఉన్నంతకాలం ప్రజలకి వ్యక్తిగతంగా చాలా మంచితనమే చేస్తున్నారు. 90% అయితేనే. ఆ స్టోరీ దాని గురించి అయితే మంచిదేనండి, ఉండడం మంచిది మనకైతేనే. శ్రీశైలం ముగ్గురు కలిసి ఉండడం, వాళ్ళు ప్రభుత్వం వెళ్ళడం అన్ని కూడా బాగానే ఉన్నాయి. అసలు వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నంతకాలం మన పర్లేదు, బాగుంటుంది. రాజీనామా చేస్తానన్నారా? 100 రోజులు చేశారు కదా. రాజీనామా చేస్తారు, అయినా చేస్తున్నారు కదా, చేస్తూ ఉంటానే ఉంటున్నారు కదా. ఆయన అయితే ప్రజలకి అసలు ఏం మాట్లాడతామండి, ఏం చెప్తామండి. మనం మనసులో ఉండాలి. వాళ్ళు చేస్తున్నారు, మనం చూసుకుంటున్నాము, అన్ని బాగానే ఉన్నాయి కదా, అంతకంటే ఏముంది అందులో. హైదరాబాద్ లో ఫ్లైట్ లో తిరగడమే సరిపోతుంది, ప్రజల సమస్యలు ఇంకెక్కడ పట్టించుకుంటున్నారు వీళ్ళని అంటున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడాలంటే బోల్ రకాలుగా మాట్లాడవచ్చు. ఆయన పని మీద ఆయన ఉన్నా, ఎన్ని పనులు ఎన్ని సమస్యలు ఉన్నా వాళ్ళు అనగూడ తీసేయని వచ్చారు, ముగ్గురు కలిసారు, దర్శనం చేసుకున్నారు, అన్ని బాగానే జరుగుతున్నాయి. మన ప్రజలకి ఏ లోటు లేకుండా చూసుకుంటానే ఉన్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి. సినీ రంగంలోనే బాగానే చేసుకుంటున్నారు కదా. ఇది వదలలేదు, అది వదలలేదు, ఇది వదలలేదు. నాకంటే నేను బతకలే కదా, ఇంట్లో పడుకోవచ్చు కదా ఆయన ఏసీలోని. గడక అయినా గడలేక కాదు కదా. అందుకు అన్ని రంగాలు చూసుకోవాలని ఇతగత ముందుకు వచ్చాడు. వాళ్ళు ముగ్గురు విషయంలో కూడా ముగ్గురు అనకూడదు. నారా చంద్రబాబు నాయుడు కూడా వ్యక్తిగతంగా అంటే రాజకీయ ప్రకారంగా అయితే ఆయన గొప్పవాడు. ఆయన ఉన్నంతకాలం మన రాష్ట్రం బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఈయన ఉండాలి. తర్వాత కోలు వచ్చినా మన మంచితనాన్ని గురించి మోడీ గారు వాళ్ళు ముగ్గురు లేకపోతే ఎటుండైనా మనం ఇబ్బంది పడతాం. అదేదో సినిమా తెరలు రాజకీయం వెళ్తాడు అన్నట్టుగానే ఈ రకంగా మనకు వచ్చింది. ఎన్టీ రామారావు తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు. 100% చెప్పాలంటేనే ఆయన సినిమాలో నుంచి వచ్చాడు కదా. అప్పుడు ఎన్టీ రామారావు గారు అనేవాడు తెరల మీద వీరబ్రహ్మం గారు చెప్పినట్టు తెరల మీద బొమ్మలు ఆడేవాడు రాజకీయం వెళ్తాడు అన్నాడు. రామారావుతో అయిపోయింది. రామారావు తర్వాత ఈయన వచ్చాడు, ఈయన వెళ్తానే ఉన్నాడు ఈ రంగంలోని.
చంద్రబాబు నాయుడు గారు. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా లేదా? ఉంటుందండి. ఓకే సార్, థాంక్యూ.